షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. చేస్తున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసినందుకు ముందుగా ధన్యవాదాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై మరి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నాం. ఈ సమ్మెకి పోతున్నట్టునే ఈ సమ్మె చేస్తున్నట్టునే ఈ కేంద్ర ప్రభుత్వానికి సిగ్గు, శరం, మానం, మర్యాద ఉండాలి. వెంటనే మరి ఆ చట్టాలన్నిటి కూడా రద్దు చేస్తామని ప్రకటించాలి. కానీ ఇలాంటి సమ్మెలు ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నుదట్టినటువంటి వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు మరి స్వాతంత్రానికి ముందు చట్టాలన్నిటి కూడా రద్దు చేసి కార్మికుల హక్కులని మరి రద్దు చేసి ఇలా కార్మికులకు మరి ఎలాంటి చట్టం లేదు, మేము చేసిందే వేదం, మేము అన్నదే మాట అన్నటువంటి ఈ నరేంద్ర మోడీ మీరు కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తా ఉన్నాం. ఇలా ప్రజా సమస్యలు పక్కబెట్టి మరి ప్రజా పరిపాలన పక్కబెట్టి కేంద్ర ప్రభుత్వం తమ మత సంస్థలని విధ్వంసం చేసే విధంగా, మత సంస్థలను రెచ్చగొట్టే విధంగా పరిపాలన చేస్తుంది తప్ప మరి సామాన్య పేద బడుగు బలహీన వర్గాలకు మరి అవసరం వచ్చే ఈ కార్మిక చట్టాలను విస్మరించే ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. మేమంతా ఏకమైనం. ఇలా అన్ని పార్టీలు పక్కబెట్టి అన్ని జెండాలు పక్కబెట్టి ఈరోజు ప్రజా పరిపాలన రావాలని మరి కార్మిక చట్టాలని కాపాడాలని, కార్మికులు అన్యాయం జరిగితే మేమందరం కూడా వస్తాం. తస్మాత్ మీ సంగతి చూస్తాం, మీ అంత చూస్తామని వాళ్ళకి నరేంద్ర మోడీ, అమిత్ షా చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని మరి బట్టబయలు చేయాలి. ఈ రోజు వాళ్ళు మతం ముసుగులో మరి ఏదో పరిపాలన చేయాలని భ్రమలు కంటా ఉండ్రు. మతం జాగ్రత్త. ఇలా మతం కాదు. ఈ భారతదేశం లౌకిక ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కానీ మీరు మతాలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి, విద్వేషాలు సృష్టించి పరిపాలన చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ సార్వత్రిక సమ్మె చేస్తున్నట్టే మీకు చెంపపెట్టలాగుంది. అనేక కార్మిక చట్టాన్ని కాలరాసే ప్రయత్నం చేస్తారు. వెంటనే విభజించుకోవాలి. వెంటనే కార్మికులుగా అనుకూలంగా విధానాలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసి మీ సంగతి చూస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశంలో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి అభివృద్ధి పనులను పక్కన పెట్టేసి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది కార్మికుల బలిదానాలు వచ్చినటువంటి కార్మిక చట్టాలను మరి నల్ల చట్టాలు తీసుకొచ్చి వాటి రూపుమాప ప్రయత్నం చేస్తా ఉంది. మరి కార్మికుల అభివృద్ధి, దేశాభివృద్ధిని పక్కన పెట్టి మతతత్వ వ్యవహారాలు ఏమనంటే కొన్ని రోజులు ఏమో ఎన్ఆర్సీ అంటారు, కొన్ని రోజులు ఎన్సీసీ అంటారు, ఇంకో రోజు ఇంకోటి అంటారు. లాస్ట్ కి మొత్తం ప్రభుత్వ పరమైనటువంటి అన్నింటినీ ఎల్ఐసిని వాటన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ మరి దేశ సంపద మొత్తాన్ని అదాని అమ్మాయి లాంటి వాళ్ళకి దోచిపెడుతూ మరి కేంద్ర ప్రభుత్వము ఈ రోజు భారతదేశాన్ని అడుక్కునే స్థాయికి దిగొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. మరి దానికి వ్యతిరేకంగా మరి కార్మిక చట్టాలను, కార్మికులకు చేసే ద్రోహాలను ఈరోజు నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి సాధ్య సమ్మెను ఈరోజు దేశం మొత్తం ఎంతో వేల సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. మరి ఇప్పటికైనా మోడీ గారు కళ్ళు తెచ్చుకొని మరి కార్మిక తెల్ల చట్టాలను తీసిపారేసి యథావిధిగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు, కార్మిక పని విధానాలను అమలు చేస్తే బాగుంటుంది. లేకపోతే కార్మికులు మొత్తం ఏకమవుతారు. మిమ్మల్ని గద్దెదించే వరకు కార్మిక సంఘాలు ఊపిరి ప్రసక్తే లేదు. కాబట్టి ఖబర్దార్ నరేంద్ర మోడీ ఇకైనా మద్దతు ఈ విద్వేషాలను పక్కన పెట్టి దేశాభివృద్ధి కోసం పాటుపడాలని కోరుతూ ఈ రోజు నరేంద్ర మోడీ 44 కార్మిక చట్టాలను కుదించి 4 కోట్లుగా కుదించి తీసుకురావడం అనేది జరిగింది. ఈ 44 కార్మిక చట్టాలను సవరించడం వల్ల ఇవాళ ఎందరో ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ ప్రభుత్వాలు సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను సైతం ఇవాళ కాలరాస్తూ యాజమాన్యాలకు, కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే విధంగా ఇవాళ కార్మిక చట్టాలను సవరించడం అనేది జరుగుతా ఉంది. అదే కాకుండా ఎందరో ప్రాణత్యాగాలు చేసి 1886లో సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని ఇవాళ 10 గంటలు 12 గంటలకు తీసుకువచ్చే విధంగా ఇవాళ యాజమాన్యాలకు అనుగుణంగా ఇవాళ కార్మిక చట్టాలను తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. 1936, 1947 అదే విధంగా 1956లో తీసుకొచ్చినటువంటి వేతన చట్టాన్ని, కనీస వేతన చట్టాన్ని, బోధన చెల్లింపు చట్టాన్ని మొత్తాన్ని కూడా రద్దు చేసి కార్మికుల గొంతునెక్కే ప్రయత్నం ఇవాళ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ, కార్పొరేట్ల కొమ్ము కాస్తూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టే విధంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తా ఉన్నది. 11 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అదే విధంగా స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి అక్రమాన్ని వెలికి తీసి
ప్రతి కుటుంబానికి 15 లక్షలు పంచిపెడతానని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ 15 లక్షలు పంచిపెట్టపోగా 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న పరిశ్రమల మొత్తాన్ని కూడా మూత వేసే విధంగా ఇవాళ జిఎస్టీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అదే విధంగా మతతత్వ భావాలను రెచ్చగొడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో హిందూ ముస్లిం క్రైస్తవుల్ని అన్నదమ్ములు కలిసి పలితే ఉండే ఆనాటి కాలంలో ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల విద్వేషాలు రెచ్చగొడుతూ అదే విధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతూ అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య తగాదాలు పెట్టి అధికార వ్యామోహంతో ఇవాళ చిచ్చులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ నరేంద్ర మోడీ అమలుస్తున్నాడు. మా జెండాలు వేరైనా మా అజెండా ఒక్కటే. కార్మికులకి కర్షకులకి అదే విధంగా వ్యవసాయ కార్మికులు అందరం కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొడతామన్నట్టు ఉద్యమంగానే ఈ రోజు జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో ఆలియాలో కూడా వేలాది మంది ఈ రోజు సమ్మెలో పాల్గొనడం అనేది జరుగుతా ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు నువ్వు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని సూచన, ప్రజల మధ్య తారతమ్య భేదాలు రెచ్చగొట్టాలని సూచన కార్మిక వర్గం ప్రజలు ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున చైతన్యంతో మేల్కొని మీ యొక్క అధికారాన్ని తెగబెట్టేంత వరకు పడగొట్టేంత వరకు ఐక్యతతో ఉద్యమిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నరేంద్ర మోడీని హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.